ఒకసారి చూడండి. ఇవన్నీ ఇది పట్టాదారు పాస్బుక్ అండి, ఖాతా నెంబర్ 2138. అలాగే ఇది మా రెండో బ్రదర్ పట్టాదారు పాస్బుక్ అండి. ఇది మా మూడో బ్రదర్ పట్టాదారు పాస్బుక్ అండి. ఇది నా పాస్బుక్ అండి. ఇన్ని రకాల డాక్యుమెంట్ మాకు ఉండగా, పాస్బుక్ అని మా పేర్లు ఉండగా, ఇది నా డాక్యుమెంట్ అండి ఉండగా, ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ పెట్టారండి. ఈ రెవెన్యూ మినిస్టర్ సిసి నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఆయన ప్రోత్సాహంతో మొగల్తూరులో పెడితే, అక్కడ నేను అతి ఘోరంగా ఇతనిపై ఫైట్ చేసి ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈయన సస్పెండ్ చేసినప్పుడు కూడా నన్ను ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. ఇతను చేసే అక్రమ రిజిస్ట్రేషన్ బయట పెడితే, ఆ తర్వాత నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. అలాగే ఇది డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వేసి అక్కడ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది నాకు జరుగుతున్న అన్యాయాల గురించి. ఇంత ఇదిగా నేను ఫైట్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా అడంగల్స్ అండి, గవర్నమెంట్ వారు ఇచ్చిన అడంగల్స్ అన్నీ కూడా మా పేరే నమోదయ్యి ఉన్నాయి. మా కుటుంబ సభ్యుల పేరు, నా తమ్ముళ్ళ పేరు, నా పేరు, మా నాన్నగారి పేరు నమోదయ్యి ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉండగా నా భూమిని నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా, మాకు అది తెలియదండి, మా భూమి నాకు తెలియకుండా మా భూమిని ఈ నాగేశ్వరరావు గారి ప్రోద్బలంతో రిజిస్టర్లకు ఫోన్ చేసి బెదిరించి మరి ఈ ఫేక్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నారు. అనగానే సత్యప్రసాద్ గారికి తెలియదండి, రెవెన్యూ మినిస్టర్ గారికి తెలియకుండా చేస్తున్నారు. నేను రెవెన్యూ మినిస్టర్ గారిని కలవడానికి నా కుటుంబ సభ్యులతో వెళ్ళినప్పుడు సెక్రటరీకి వెళ్ళాము. వీళ్ళంతా గాబరా పడిపోయి కంగారు పడి కపట నాటకాలు వేస్తున్నారండి ఈ ఫేసీలో. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఈ భూమిలో, ఈ 30 ఎకరాల భూమి కూడా ఈ ల్యాండ్ గ్రాబర్లో ఈ నాగేశ్వరరావు గారికి, వాళ్ళ అనుచరులకి, అందులో పనిచేస్తున్న కొంతమందికి, నాకు ఎవరైతే తెలియదు, నాగేశ్వరరావు గారు అయితే ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ నాగేశ్వరరావు గారికి అందులో కొంత భూములు కూడా ఇస్తున్నట్టు నాకు సమాచారం. నా భూమి ఫేక్ డాక్యుమెంట్ చేస్తే ఆయనకి భూమి ఇస్తారట, డబ్బులు ఇస్తారట. సార్ దయచేసి నాగేశ్వరరావు గారు, నేను మీకు ఏ అన్యాయం చేశాను, ఎందుకని మీరు ఇలాగా, నాకు అన్ని హక్కులు ఉండగా మీరు ఎందుకని ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి నాగేశ్వరరావు గారు ఒకసారి ఇది కూడా చూడండి. ఇది లోకల్ బ్యాంకులో నేను తీసుకొచ్చిన లోన్ అండి. లోకల్ బ్యాంకులో 2016లో 2017లో నేను ఈ లోన్ తీసుకొచ్చాను. ఇన్ని రకాలుగా మాకు ఎవిడెన్స్ ఉండగా మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు పద్ధతే? కోర్టు ఆర్డర్ తీసుకొస్తే కోర్టు ఆర్డర్ కూడా మీరు అటాచ్ చేయనట్లేదు. కోర్టు ఆర్డర్లు ఉన్న పేర్లు మానేసి వేరే పేర్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇది ధర్మమా? నేను వెంటనే రెవెన్యూ మినిస్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆయన కూడా మీరు రండమ్మా, ఒకవేళ నాగేశ్వరరావు గారు తప్పు చేస్తే నేను వెంటనే సస్పెండ్ చేస్తానని చెప్పి నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. ఆయన తెల్లారిపోతే ఆయన కలవడానికి వెళ్ళాం. మేము వెళ్తే కలవనివ్వకుండా చాలా ఎప్పుడు వస్తారు సార్ అంటే, ఆయన వాళ్ళు రారు, ఈ రోజు రారు, ఎక్కడో బెంగళూరు వెళ్ళారు, లేకపోతే చెన్నై వెళ్ళారని చెప్తున్నారు. నేను, మా నాన్నగారు, నా తమ్ముళ్ళు, మా అమ్మగారు క్యాన్సర్ పేషెంట్ అండి. అయినప్పుడు కూడా అక్కడే ఆ సెక్రటరీ ముందే కబల కాసు కూర్చున్నాం. మా తమ్ముళ్ళు మా మరదళ్ళు అంతా కూడా, కుటుంబం అంతా కూడా సుమారు 10 మంది ఉన్నాం, పిల్లలతో సహా. చిన్న పిల్లలండి. ఆ రోజంతా పడిగాపలు కాసి అక్కడే ఉండడం జరిగింది. వీళ్ళు చేసే అక్రమాలకి మాకు ఏం చేయాలో అర్థం కాక మేము అతి తీవ్రంగా ఫైట్ చేస్తున్నాం. దయచేసి మినిస్టర్ గారు, ఇదంతా మీకు తెలియకుండా చేస్తున్నారు, నాకు న్యాయం చేయండి, నా కుటుంబానికి న్యాయం చేయండి, ఈ ఫేక్ డాక్యుమెంట్ ఆపండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు. వీళ్ళ అండదండాలతో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు అంటారు,
నేను ధర్మబద్ధంగా, నేను న్యాయబద్ధంగా నేను ఫైట్ చేస్తూ ఉంటే సబ్ రిజిస్టర్కి ఫోన్ చేసి సబ్ రిజిస్టర్ ఇద్దరిని పిలిపించి మీరు ఇతనిపై కేసు ఎందుకు నమోదు చేయట్లేదు అంటున్నారు. నా మీద కేసు నమోదు చేయడం ఏంటండి? ఇది ధర్మమా? ఒకసారి మీరు ఆలోచించండి, ఇది న్యాయమా? నా మీద కేసు నమోదు చేయడం సార్, ఇది ఎంత పద్ధతి? ప్లీజ్ ఒకసారి ఎంక్వైరీ చేయండి. అక్కడ జరుగుతుంది అన్యాయం. నా భూమిని కోల్పోతున్నాను. నా కుటుంబ సభ్యులు రేపొద్దున ఏదైనా జరిగితే రోడ్డు పాలైపోతాం, కూలి పని చేసే పరిస్థితి వస్తుంది. దానికోసం ఇంత తీవ్రమైన ఫైట్ చేస్తున్నాను. ఒకటైతే వాస్తవం సార్, రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి నా కుటుంబంతో సహా వచ్చి నేను సెక్రటరీని ముందే ఆత్మహత్య చేసుకుంటాను. నాగేశ్వర గారు, ఈ భూ కబ్జాదారు శ్రీనివాసరెడ్డి అలాగే నాగేశ్వర గారు, చామకూరి పద్మ, వెంకట, వీళ్ళందరూ కూడా నా భూమిని కాజేయడానికి చూస్తున్నారు. ఈ శ్రీనివాసరెడ్డి అనేవాడికి రాయడానికి చూస్తున్నారు. ఇతను ఒక ల్యాండ్ గ్రాబర్ అండి. ఈ ల్యాండ్ గ్రాబరు వీళ్ళందరినీ మేనేజ్ చేసుకుని ఈ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి నాగేశ్వర గారు డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు. ఈ ఏలూరు సత్యనారాయణ అన్న పేరు మీద అతనిపై రౌడీ షీట్, రాజమండ్రి వంటంలో రౌడీ షీట్ ఉందండి. అతనిపై ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో 11 ఏళ్ళు శిక్ష పడింది అతనికి. ఒక 307 సెక్షన్ ఉంది అతని మీద, అదే 302 కూడా ఉంది. ఇన్ని అక్రమాలు అన్ని అంత రౌడీజం చేస్తున్న వాళ్ళకి మీరు ఎందుకని అండగా చూస్తున్నారు? ప్లీజ్ దయచేసి నాగేశ్వర గారు, నా భూమికి రక్షణ కల్పించండి. మినిస్టర్ గారిపై నా భూమి రక్షణ కల్పించండి. నాగేశ్వర గారిపై ఎంక్వైరీ చేయండి. నేను అమ్మవారి సాక్షిగా నేను ఏది అబద్ధం చెప్పట్లేదు, అంతా నిజమే చెప్తున్నాను. మీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. నా భూమికి కాజేయడం చాలామంది చూస్తున్నారు. మిమ్మల్ని కలవడం అవ్వకుండా చేస్తున్నారు. నేను సోమవారం నేను పశ్చిమ గోదావరి జిల్లా బీసీ జిల్లా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను బీసీ సంఘానికి. నాకు అన్యాయం జరుగుతుందని మీ దృష్టికి నేను తెలియపరుస్తున్నాను. నాకు ఆచండ వ్యాపారంలో మీ బంధువులందరూ కూడా, మీ చుట్టాలందరూ కూడా తెలుసండి. ఆచండలో అందరూ తెలుసు. అతి త్వరలో నేను నా కుటుంబ సభ్యుల్ని, బీసీ జిల్లా నాయకులందరినీ తీసుకుని మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఈ లోపు రిజిస్ట్రేషన్ అయిపోవడానికి కూడా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరేత 1 గంటకు వచ్చి ఆఫీసులు వచ్చి 1 గంటకు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. ఇది ధర్మం కాదు. పట్టాదారు పాస్బుక్ నా పేర్లు చేయడం ఎలా కుదురుతుందని చెప్పండి, ఒకసారి ఆలోచించండి. కోర్టులో పర్మనెంట్ ఆర్డర్లు ఇచ్చాం. పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చినా సరే కోర్టు ఆర్డీఓ గారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అవి అటాచ్ చేయొద్దని చెప్పి. డిస్ప్యూట్ రిజిస్టర్లో నేను పెట్టమని కోరి వాదిస్తున్న అది కూడా పెట్టట్లేదు. అసలు ఆర్డీఓ ఆఫీసులో ROR అప్పీల్ జరుగుతుందండి. మాకు ఎంత ఘోరం ఒకసారి మీరు చూడండి. ROR అప్పీల్ మా ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ వేసాడు. అది మాకు కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అది లాక్ చేశారండి. అది రిజిస్ట్రేషన్ అవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఈ ల్యాండ్ గ్రాబర్తో ఎవరైతే ఈ సత్యనారాయణ వీళ్ళంతా ఉన్నారో, ఈ ల్యాండ్ గ్రాబర్తో రిజిస్ట్రేషన్ చేయించి తగ్గి ఆ డిస్ప్యూట్లో ఉన్న డిస్ప్యూట్ రిజిస్ట్రేషన్ తీయించేసి ఆర్డీఓ అప్పీల్లో ఉన్న దాన్ని తీయించేసి రిజిస్ట్రేషన్ పెట్టారండి వీళ్ళు. ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ నాగేశ్వరరావు గారికి పూర్తి అధికారాలు ఇస్తే రాష్ట్రాన్ని దోచేస్తాడు ఇతను. నాకు నా జీవితం ఎలాగో ఇబ్బంది పడుతుంది. నన్ను ఎవరికైనా రేపైనా ఈ డాక్యుమెంట్ చేంజ్ చేస్తున్న అతను, అదైతే వాస్తవం నాకు అర్థమైంది. రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి నా కుటుంబంతో వచ్చి అక్కడే ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకుంటానండి. అలాగే ఓజీ గారు, దయచేసి వీరిపై ఎంక్వైరీ చేయండి. నిజాలు తెలుసుకోండి, వాస్తవాలు గమనించండి. నాకు చిన్న పిల్లలు, నా కుటుంబ సభ్యులకి అందరం కూడా, నా తమ్ముళ్ళకి అందరం కూడా అతి త్వరలో అసెంబ్లీ గేట్ సెక్రటరీ ముందే మేము నా కుటుంబంతో సహా వచ్చి నిరాహార దీక్ష చేస్తాం. నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఆ నాగేశ్వరరావు గారు ఆయనపై నేను అతి తీవ్రంగా, నేను ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నానంటే ఒక సెక్రటరీలో పనిచేస్తున్న ఒక అధికారిపై, ఒక
ఒక అధికారిపై నేను ఎంత ఎలిగేషన్ చేస్తానంటే వాస్తవాలు మీరు గమనించండి. నిజాలు నేను ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆయన వాయిస్ రికార్డ్ కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఒక సబ్ రిజిస్టర్ చనిపోయాడు అని అంటున్నాడు. ఎందువల్ల చనిపోయాడు? అతను చేస్తే కరప్షన్ బయట పెట్టాను, అతను సస్పెండ్ మీరు అతి తీవ్రంగా అతను సస్పెండ్ చేశారు. మీరు ఆయన ఇబ్బంది పెడుతున్నారు నేను రిజిస్టర్ చేశామని. ఆయనకు తెలుసు అన్నీ ఇల్లీగల్గా ఉన్నాయి, ఎలా చేయను, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ఎలా చేయను చెప్పి ఆయన మీతో వాదించడం జరిగింది. నా ముందు నాగేశ్వరరావు గారు నా ముందు అతను వాదన జరిగింది. మీరు అయినా చేసేనే నేను చూసుకుంటానని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది. అందువల్ల ఆయన చనిపోయడం జరిగింది. ఇలాగా ఎంతమంది సబ్ రిజిస్టర్ మీరు బెదిరించి చేయించారు? ఆ బట్టుపల్లి సబ్ రిజిస్టర్ శేఖర్ బాబుని బెదిరించి అప్రూవల్ ఇప్పిస్తున్నారు. ఎక్కడో ఎన్ని వేల్లో అక్కడ మాకు మా భూమి బట్టుపల్లి సబ్ రిజిస్టర్ పరిధిలోకి వస్తుందండి. అయినప్పటికీ ఎన్ని వేలు డాక్యుమెంట్ పెట్టేసి ఆయనతో అప్రూవల్ చేయిస్తున్నారు. నేను కోర్టు నుంచి అటాచ్మెంట్ తీసుకొచ్చి పెట్టినా సరే వేరే పేర్లు పెట్టి చేయిస్తున్నారు. ఇది న్యాయమా, ధర్మమా? నాగేశ్వర గారు నేను కూడా చెప్తున్నాను, నా భూమికి ఏదైనా అయితే దానికి ప్రధాన కారణం మీరే. ఆ భూ కబ్జాదారులతో శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, ఈ రౌడీ షెట్టర్ సత్యనారాయణ, అతనిపై పలు కేసులు ఉన్నాయి. ఓ మర్డర్ కేసు 307 కేసు కూడా ఉంది. 307లో 11 సంవత్సరాలు లైఫ్ శిక్ష పడింది అతనికి. ఒక 3 సంవత్సరాలు ఎంతో చేసి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి ఎందుకని నా భూమి మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తాను. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించండి. పొరపాటున ఏ రిజిస్ట్రేషన్ అయినా సరే నేను బీసీ సంఘం నాయకుడిగా చెప్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులకు చెప్పి నాకు జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ తెలియపరిచి నేను సెక్రటరీ ముందే నా కుటుంబంతో సహా అక్కడే నిరాహార చేస్తాను. అక్కడే రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మాత్రం అక్కడే సూసైడ్ చేసుకుని మేము అందరం కూడా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇదైతే వాస్తవం. మిమ్మల్ని బెదిరించే పరిస్థితి లేదు. నేను మినిస్టర్ గారికి తెలియపరుస్తున్నాను, మినిస్టర్ గారికి చెప్పదలుచుకున్నాను. మినిస్టర్ గారికి ఈ వీడియో పెడుతున్నాను. అందరి మినిస్టర్లకు కూడా పెడతాను జరుగుతుంది. అలాగే డిప్యూటీ సీఎం గారికి పెడుతున్నాను, నారా చంద్రబాబు నాయుడు కూడా పెడుతున్నాను. దయచేసి ప్లీజ్ ఇది చూసి నాకు న్యాయం చేయండి. ఇక్కడ వాస్తవాలు గమనించండి. మీరు ఈ కూటమి ప్రభుత్వం చాలా ధర్మబద్ధంగా ప్రభుత్వం నడిపిస్తుంది. ఇటువంటి చెడపురుగుల్ని, ఇటువంటి కలుపు మొక్కలను ఎప్పుడు తుంచేయాలండి. ప్రభుత్వంలో పనిచేస్తున్న కలుపు మొక్కలు, ఇటువంటి కలుపు మొక్కలు ఉంటే ఈ తులసి వనానికే చేటు. దయచేసి ఈ రెవెన్యూ మినిస్టర్ గారి పిఏ నాగేశ్వరరావు గారిపై ఎంక్వైరీ చేయండి. నాకు చేస్తున్న అన్యాయాన్ని మీకు ఫేస్ టు ఫేస్ అడగండి. నేను వస్తాను, మేము నా కుటుంబంతో మేము వచ్చి కలుస్తాం. దయచేసి మినిస్టర్ గారు ప్లీజ్ నాకు న్యాయం చేస్తారని నేను ఈ వీడియో మీకు నా కుటుంబంతో సహా రేపు పొద్దున నేను మీ ముందుకు వస్తున్నాను. నాకు న్యాయం చేయండి ప్లీజ్.